హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జతిన్ టీవీ. ఈరోజు మనం చేసుకోబోయేది క్యారెట్ జీడిపప్పు ఫ్రై అండి. ఇది చాలా క్విక్గా అయిపోతుంది, వెరీ వెరీ టేస్టీగా ఉంటుంది, స్పెషల్గా ఉంటుంది. ఎంత స్పెషల్ అంటే కొత్త వాళ్ళు, బంధువులు ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చినప్పుడు కూడా చేసి పెట్టేంత స్పెషల్గా ఉంటుందన్నమాట. మీరు ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం ముందుగా నేను 1/2 కేజీ క్యారెట్ తీసుకున్నామాట. క్యారెట్ ఇలా పిల్లర్తో పీల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అటు ఇటు ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత గ్రేటర్తో కూడా ఎలా తురుముకోవాలో చూపిస్తాను. దీంట్లో చూడండి, 3 వైపులా 3 హోల్స్ ఉన్నాయి కదా, ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, ఒకటి మీడియం సైజు. ఇప్పుడు మనం మీడియం సైజు తీసుకుందాం అనమాట. మీడియం సైజు తీసుకుని క్యారెట్ లావు వైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలి తురమడం. లావు వైపు నుంచి స్టార్ట్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది. వచ్చేది కూడా పొడుగ్గా వస్తుంది. బాగా పొడుగ్గా వస్తే చూడటానికి అందంగా ఉంటుంది, త్వరగాను అయిపోతుంది. ఈ విధంగా తురుముకుంటే బాగుంటుంది. ఇలాగా మొత్తం తురుముకున్నాను అనమాట. తురుముకున్న తర్వాత ఇలా ఉంది. దీన్ని ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఒక 20 జీడిపప్పు వేసుకొని లైట్గా వేగనివ్వాలన్నమాట. వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకున్నాను. ఇవి కూడా కొంచెం వేగితే సరిపోతుంది, ఎక్కువ బాగా వేగిపోలేదు అవసరం లేదు. కొంచెం కరివేపాకు వేసుకుని ఇప్పుడు తురుముకున్న క్యారెట్ అంతా వేసుకుందాం. వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకుందాం. ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని మూత పెట్టి మగ్గనిద్దాం. 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. 2 నిమిషాలు అయిపోయింది. చూడండి ఎలా ఉందో, సగం బడా ఉడికిపోయింది. ఇంకా ఇలాగే 2 నిమిషాలు కలుపుకుంటే ఉడికిపోద్ది. దీంట్లో మనం కారం వేసుకోమన్నమాట. ఏం వేసుకోవాలో చూపిస్తాను. మిక్సీ జార్ తీసుకుని 1/2 చిప్ప కొబ్బరి చిప్ప వేసుకుందాం. 10 పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. మిక్సీ తిప్పుకుందాం. ఈలోగా పూర్తిగా ఉడికిపోయింది. ఈ మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని వేసుకుందాం. వేసుకుని కలుపుకుందాం. చిటికెడు పసుపు వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇంకంతండి, కర్రీ రెడీ అయిపోయింది. క్యారెట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి కారం వేస్తే అది లాంటి టేస్ట్ వస్తుంది అనమాట. అందుకని పచ్చిమిర్చి కారమే వేసుకుంటే బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటుంది, క్విక్గా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని ఈ విధంగానే సపోర్ట్ చేయండి ఫుల్గా. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.